न्यूज में आपका इस्तकबाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे पे नजर। अंतर्राष्ट्रीय ड्रग सिंडिकेट का भंडाफोड़, 2 विदेशी नागरिकों सहित 5 ड्रग डीलरों को पकड़ा। भारी मात्रा में कोकीन जब्त की गई। 15 जुलाई 2024 को विश्वसनीय सूचना पर तगनबू के अधिकारियों ने नरसिंगी पुलिस, साइबराबाद के साथ मिलकर फ्लैट नंबर 202, जनाब 40 अपार्टमेंट, विशाल नगर, हैदराशाकोट में छापा मारा और 5 ड्रग डीलरों को पकड़ा, जिनके पास नार्कोटिक ड्रग्स यानी कोकीन थी और वे नरसिंगी PS, साइबराबाद की सीमा में ड्रग पेडलर्स को वितरित करने की कोशिश कर रहे थे। उनके कब्जे से 199 ग्राम कोकीन जब्त की गई, जिसकी कीमत 35 लाख रुपए थी। 2 पासपोर्ट, 2 बाइक, 10 सेल फोन और अन्य आपत्तिजनक सामग्री। ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది। ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది। ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో। ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది। ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యుని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది। అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా। ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది। ఈమె ఇంతకు ముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్స్యూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో